జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే చాలు అభిమానులు ఆ సినిమా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలున్నా జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. కొరటాల డైరెక్షన్ లో వస్తున్న దేవర మూవీ విడుదలకి సిద్ధమవగా రీసెంట్ గా వచ్చిన చుట్టమల్లే భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ మరొక కీలక అప్డేట్ ఇచ్చి అంచనాలు పెంచారు మేకర్స్. ఇప్పుడు ఆ మూవీ విషయాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది అరుదైన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్పగా మనకు పరిచయం చేస్తాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా మంది ప్రేక్షకులకు అమితమైన ఇష్టం ఉంటుంది. ఆయన సినిమాలను చూడడానికి కూడా ప్రేక్షకులు చాలా వరకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. నిజానికి ఆయన లాంటి నటుడు ఈ జనరేషన్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనేది మాత్రం వాస్తవం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర అనే సినిమా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ని ప్రేక్షకులతో పంచుకుంటున్న మేకర్స్ ఈ సినిమా మీద అంచనాలను పెంచుతున్నారు. వచ్చే సెప్టెంబర్ 27వ తేదీన భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. అందులో భాగంగానే రీసెంట్గా చుట్టుమల్లే అనే రొమాంటిక్ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇంతకుముందే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి సోషల్ మీడియా వేదికగా ఒక గొడ్డలి పిక్ను పోస్ట్ చేస్తూ దానికి ఆయుధ పూజ అనే ట్యాగ్ని యాడ్ చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయనే చెప్పాలి. ఒకప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో చేసిన సింహాద్రి సినిమాలో వైలెన్స్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించి వైలెన్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే దేవర సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ని హైలైట్ చేస్తూ కొరటాల శివ తనదైన రీతిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మిర్చి సినిమాలో ప్రభాస్ ని ఏ రేంజ్ లో అయితే చూపించాడో అంతకు మించి అనేలా ఇందులో ఎన్టీఆర్ ను చూపించడానికి కొరటాల చాలా వరకు ప్రయత్నాలైతే చేస్తున్నాడు. ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు పెంచేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ మూవీతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకుని పాన్ ఇండియాలో ఉన్న టాప్ హీరోల్లో తను కూడా ఒక్కడిగా గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో అయితే ఎన్టీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరొక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వరుసగా 6 హిట్లతో మంచి ఊపు మీదున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని కొట్టి ఇండియన్ స్క్రీన్ మీద తన నట విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. చూడాలి మరి ఈ సినిమా పాన్ ఇండియాలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో అనేది.